ఎలా ఉన్నానో చెప్పవేంట్రా? నిజాం రోజ్ రైస్ కార్లా మెరుస్తున్నారా బాయ్? ఎదవ కార్ డ్రైవర్ బుద్ధి పనిచుకున్నావు కదా డీకే బోస్. అంత పాత కార్ తో కంపేర్ చేస్తావేంట్రా? చలో జల్దీ బాదో దేర్ హో రహీ. సార్ ఏంటిది? పెళ్లి కొడుకు పూలు పెట్టుకోవాలి కదా. చచ్చని పెట్టుకోను. పూల్ కంపల్సరీ హే. నా ఫేస్ కనపడపోతే నీ షేర్వాణీలు ఎవడుకుంటాడు? డూప్పుని పెట్టుకో. నువ్వే ఇంకా డూప్, నీకు ఇంకా డూప్ కావాలి? అలాగా 200 रुपए दे दो, पूरी सीटिंग कर देता हूँ. 200 लियाले. क्या तुम लोग मेरे को चूतिया समझे? Can I too? नहीं तू चिच्चा नहीं तू प्रोड्यूसर है. फोटो కావాలా వద్దా? अच्छा ठीक है, तुम लोग लूट ले रहे मेरे को. అరే ప్రకాష్, ఇప్పుడు షార్ట్ ఏంటంటే లో ఫ్రేమ్ పెడతా, నువ్వు గుర్రం ఎక్కాలి. గుర్రం ఎక్కాలా? ఎస్. నాకు ముందు చెప్పలేదు. ఒట్టి షేర్వాణి వేసుకోవడం మాత్రం డీలు. మళ్ళీ బ్యాకప్. 400 రూపాయలు నీకే. तुम लोग मेरे को बर्बाद कर दे रहे. ठीक है, सीधा ना सीधा. ओहो పైన నుంచి చేతు చేతు. ఏంటది కదులుతుంది? అమ్మా ఇది పరిగెడుతుంది. ఆగవే ఆగవే. రేయ్ దీనికి తెలుగు వచ్చా? దీనమ్మ హిందీ కూడా రాదే. I'm really sorry. Hey, I'm really sorry. Hey. ఫస్ట్ లోంచి నోట్ ఎగిరిపోయింది. ఏంటి మ్యారేజా? కంగ్రాచులేషన్. వాట్? నో నో నాట్ మ్యారేజ్. ఐ మోడల్ షేర్వాణి ఓల్డ్ సిటీ. మ్యాటర్ ఏంటంటే క్యాట్ షూట్ గుర్రం హై స్టాప్, గుర్రం నాన్ స్టాప్. ఏందో రోజులు ఇట్లా మారిపోయినాయి, లేకపోతే ఈ ఏదో పాస్ అవుట్ అయింది. నాన్న ఈ నస ఆగాలంటే నువ్వు అర్జెంట్ గా ఏదో ఒక ఉద్యోగం చూసుకుని పెళ్లి చేసుకోవాలరా. ఐడియా ఏంటది? ఉద్యోగం చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. ఆ అమ్మాయి మనందరినీ పోషిస్తుంది. ఒరే ఎదవా, ఉద్యోగం ఉన్న అమ్మాయి నిన్ను చేసుకోవాలని నీకు కూడా ఉద్యోగం తగలాలి కదా. అయినా నీకు ఉద్యోగం ఇచ్చే అది ఎవడున్నాడులే. నా పేరు అవతార్. చాలు, మీరంతా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ కావాలని వచ్చారు, అవునా? ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్స్ అంటే మీకు తెలుసా? ఫీల్డ్ లోకి దిగి న్యూస్ కోసం బోల్డ్ గా వెతకాలి, వెరీ బోల్డ్ గా. న్యూస్ ని అందుకోవటం కోసం ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒక్కొక్కప్పుడు న్యూస్ ఈజీగా దొరకదు, కెలకాలి. సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తావా? రేపు నాకు నిశ్చితార్థం. ఇడియట్. రేపు నిశ్చితార్థం అయితే ఈ రోజు సాయంత్రం సినిమాకి వెళ్ళడానికి ఏంటో. ఒక్కొక్కప్పుడు దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉండాలి. ఇది ధైర్యం అంటే. నువ్వు ఉండు, మీరంతా పొండు. బాబు నీ డీటెయిల్స్ చెప్పు. క్లోజ్ ఫ్రెండ్స్ చిన్న అని పిలుస్తారు, లూజ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వరరావు అని పిలుస్తారు, మా నాన్న యదవా అని పిలుస్తారు. మీకు ఎలా కావాలో అలా పిలుచుకోండి సార్. ఛాయిస్ నాకే ఇచ్చావా? అవును సార్. ఓకే, కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడు రథం ఎక్కే ముందు ఏమన్నాడో తెలుసా? ఏమంటాడు? బావా రథం ఎక్కువ అని అంటాడు సార్. సార్ అర్జునుడు కృష్ణుడితో ఏమన్నాడో తెలుసా సార్ మీకు? ఏమన్నాడమ్మా? బావగారు మీరు గుర్రాలను పట్టుకోండి, నేను రథం ఎక్కుతాను అన్నాడు సార్. రథం పక్కనే స్పాట్ లో ఉన్నట్టు చెప్తున్నావే. అదంతా మీ అభిమానం సార్. అసలు నీకు ఉద్యోగం అవసరం? అవును సార్. అమ్మా నాన్నని పోషించడానికా? లేదు సార్, అమ్మాయిలకి లైన్ చేస్తుంటే ఏ ఉద్యోగం చేస్తున్నావు అని అడిగారు సార్. ఏదో ఒకటి చేయాలి కదా అని అప్లై చేశారు. అసలేం చదువుకున్నావు రాజా నువ్వు? డిగ్రీ పాస్ అయ్యాను సార్. కాపీ కొట్టా? ఒక సబ్జెక్ట్ సార్. పోనీలే, మిగతా 4 మా ఫ్రెండ్స్ రాశారు సార్. రాజా నీకు జీవిత ధ్యేయం ఏమైనా ఉందా? ఉంది సార్. ఏమిటో? చిన్నప్పుడు మా నాన్న నా పేరు మీద వాత పెట్టాడు సార్. ఎందుకో? ఏదో పనికి వాళ్ళ పని చేశాను సార్. అర్థమైంది. ఇక నుంచి పనికొచ్చే పని చేయటమే నీ ధ్యేయం, అవునా? కాదు సార్, ఏ రోజుకైనా మా నాన్న పెర్ర మీద వాత పెట్టడమే నా ధ్యేయం. ఇంత తలతెక్కే సమాధానం చెబుతున్నావు. ఈ ఉద్యోగం నీకు ఎలా వస్తుందయ్యా? ఈ ఉద్యోగానికి కావాల్సిన తలతెక్క వాళ్ళే కదండి. నువ్వే కరెక్ట్. దా సార్, నాకు ఈ జాబ్ వచ్చినట్టే కదా సార్? వచ్చినట్టే. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? అవును డాక్టర్. ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరు ఎలవా? డాక్టర్
ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ టైం ఉంది. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్స్ తో అఫైర్ ఉందని మీ వైఫ్ కి చెప్తా. మా ఆవిడ ఎప్పుడూ లేచిపోయింది. ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో నీకు ఈ చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెళ్ళాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఐడియా. సెక్యూరిటీ పట్టుకున్నాను సార్. సెక్యూరిటీ పట్టుకోవయ్యా. హలో హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్కి వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జాబ్ తీసుకుని ఇక్కడ రా. నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు కానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా చైన్ ఇస్తే ఆమె కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చెబుతానంటావేంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు హలో. ఫోన్ పెట్టేసినట్టుంది కదా సార్? అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తానా. బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్. ఐ లవ్ యూ సార్. అమ్మ సింగిల్ కిడ్నీ మావయ్య నీతో పంపించాడే డబ్బులు. ఎవడరా వీడు? అతిథి సినిమాలో మహేష్ బాబు గెటప్ లా ఉన్నాడు. ఒక్కడే వచ్చావా? నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఎక్కువ మాట్లాడావంటే వీళ్ళిద్దరే చేస్తా. ఆడేదో మాడితే మమ్మల్ని వేస్తానంటే ఆ పని చెయ్యి. ఈ కోటితో పాటు నా రింగు పెట్టిస్తా. ఇదిగో వీడు మమ్మల్ని విడిపించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని లేపేయడానికి వచ్చినట్టుంది. ఏదైతేనే నాకు కావాల్సింది క్యాష్. క్యాష్ తెచ్చావా? ఒకసారి చూపించు. ఏంటి బే చూపించేది? నా నెత్తి మీద బొచ్చు, నువ్వే చూసుకో. పట్రారా. ఆవో మహారథి, బ్లాక్ మనీయా? కనబట్టోలా? వాడన్నట్టు బొచ్చే తెచ్చాడు. వాడితే పోయింది బొచ్చు, పోయింది మా ప్రాణాలు కదా. ఎక్కువ మాట్లాడుంటే చేస్తా. పోయే ముందు ఆఖరి ఐడియా ఇట్రా చెప్పు. అయిపోయింది. ఓకే, ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. మిస్టర్, నువ్వు తెచ్చిన బొచ్చు తీసుకుంటున్నాను, మీ వాళ్ళని నీకు అప్పగిస్తున్నాను. అప్ప చెప్పక నువ్వు పీకేదే ఉందిరా నా రింగు. రేయ్ ఎప్పుడురా? ఎప్పుడే? చూశారా, మీరెన్ని ప్లాన్లు వేసినా ఒక్క కుక్కకు ఒక్క రూపాయి దక్కనివ్వలేదు. డబ్బించిన మా డైలాగ్ తర్వాత ఇంతకీ మా మామ డబ్బులు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నా దగ్గరే ఉన్నాయి, కానీ మీకు ఇవ్వను. ఇవ్వక్కర్లేదు, మేమే తీసుకుంటాం. ఇప్పుడు కిడ్నాప్ అయింది మేము కాదు, నువ్వు. నువ్వేనా? నాన్న 6 తర్వాత 7రా. నన్నెవ్వరూ కిడ్నాప్ చేయలేరురా. ఇప్పుడు చేసింది అదేరా. ఏడ్చారు. మీరు ఎప్పుడైనా చిటికేస్తే సుమో గాల్లోకి రావడం చూశారా? సినిమాలో చూసాను. ఇప్పుడు నిజంగా చూస్తా. మనకెందుకు వచ్చిన బ్లాస్టింగ్ అన్నయ్య? ఆ వివి వినాయక్ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. ఇదంతా మనకు అవసరమా చెప్పండి? నేను కరెక్ట్ గా శుభో కిందనే పెట్టమన్నానమ్మా. వాడే మందు కొట్టి సిలిండర్ కింద పెట్టాడు. ఇంకా నీ కింద పెట్టాడు కాదు. వామ్మో, నన్ను కట్టేస్తున్నారు. కిడ్నాప్ చేసిన కట్టేయక గోల్కొండ హోటల్లో సూట్ రూమ్ వేస్తారేమి? నన్ను కిడ్నాప్ చేశారా? ఏ కండిషన్ మీద? ఆ రూల్స్ అన్ని అనేక చెప్తాడు, మూసుకోరుండు. చక్రవాకం సీరియల్ పెట్టమ్మా, టైం అయిపోతుంది. 10,001 ఎపిసోడ్ మొదటి నుంచి చూడాలి. ఆ టీవీ ఆన్ చేయండి. అవును డాడీ. డాడీ, ఇప్పుడు ఇక్బాల్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఇప్పుడు వెన్నెలుండే దాన్ని చంపేసి మీరు చేసుకుందామని రమణి ఎదురు చూస్తాడు. రమణి చేసుకోవాలని భరద్వాజ చూస్తున్నాడుగా, అట్ట చేసుకుంటాడు రా. దానికి భూపాల్ గారు అడ్డం పట్టున్నాడుగా. ఆ ఎపిసోడ్ మనం మిస్ అయ్యాం. డాడీ 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 స్టార్ట్ అయిపోయింది. అరసాకురా, మూసుకో చూడు. ఏంటిదంతా? నాకు తల బద్దలైపోతుంది. తలనొప్పి బాబు గారు, ఒక 500 ఇవ్వండి, అనాసిన్ మాత్రం తెస్తా. డబ్బులు ఏ జేబులో ఉన్నాయి?
ఆరోగ్యం విషయంలో అశ్రద్ధే పనికిరాదు. అనాసిన్. ఏం టెన్షన్ పడకండి అన్నయ్య, మీకు కప్పు మంచిది తెస్తాను. కప్పు మంచినీళ్ళు 100, అనాసినికి 500. ఆ మాత్రం గుడిక మొత్తం ఇస్తాడనుకునేవా? చిన్న తుంపిస్తాడు. అప్పుడే సాగు. ముందు ముందు చాలా సినిమా ఉండాలి. చక్రవాకం చూడు. మన మొత్తం బ్యాచ్ అంతా కలిసి నువ్వు వెళ్తాము, నేను వస్తానే. ఆగు. టీంలో ఉన్నాం. అందరూ చుట్టుముట్టండ్రా, ఎలా తప్పించుకుంటాడో చూద్దాం. ఏ సెంటర్లో తగిలిందా? వాడి నోటి నుంచి తుఫాన్ వస్తుంది. ఇది వట్టి తుఫాను, ఇప్పుడు చూడండి సునామీ. బల్బు పేలిందా? అక్కడ నా మీద పడతాడు, వెళ్ళి వండుకుంటూ. అలాగే అన్నా. మా ఆయన మీద నేనే చేయను, నీకెన్ని గుండెలు రా. ఏమండి రండి. నీకు నీ కన్నులు ఉంటాయని కదా. కొట్టు కొట్టు. శ్రీ శ్రీ సిరి, నేను నన్ను కాపాడుకున్నాను సిరి. అయ్యో, మిమ్మల్ని కాపాడింది నేను. పోలీసులా? అమ్మో, వస్తే పార్టీ खबरदार, अगर कोई हिले का हिम्मत की एक को मैं गोली मार दूंगा, समझे? తలుపులన్నీ వేసేయండి త్వరగా. తీసుకొచ్చావా? తీసుకొచ్చింది. ఎవరు ముందు కలుస్తారా? ముందు నువ్వు కాల్చవే. నువ్వు అందరూ కలిసి నన్ను ఇరుకులో పెడతారేమిటి? నువ్వు తీసుకో. కాల్చవేంటి? దేవుడా, నువ్వే కాపాడాలి. క్యాన్సర్ గిన్సర్ రాదు కదా? వీలేదు అంటించు. ఏంటి
కమాన్. ఏమిటది? ఏ లేదు. సిగరెట్. మీ డాడీకి తెలుసా? చంపేస్తారు. మరి అది అందరూ కాలుస్తారే, ఇందులో ఏముందో చూద్దామని ఒకే ఒకసారి కాల్చాను. ఓన్లీ వన్స్. అది కొంచెమే, కొంచెం. మీరు చూడండి, ఇదిగో ఇలా ఇలా. అంజలి సో షీస్ హియర్. సార్ ఇక్కడే ఉంది, ఇక్కడే. యూ ప్లీజ్ కమ్ ఇన్ సార్. అంజలి ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు డాడీ, వీరికి మనల్ని చూపిస్తున్నాను అంతే కదా. ఏదో పొగ వస్తున్నట్టుంది. పొగ? ఊదొత్తి. ఇది ఊదొత్తి పొగలా లేదు, వేరే ఏదో పొగలా ఉంది. వేరే మస్కిటో కాయల్. ఇది మస్కిటో కాయల్ కాదు, ఇది సిగరెట్ పొగ సార్. సిగరెట్ ఇక్కడ. సిగరెట్? సిగరెట్ స్మోక్ ఈ రూమ్ లో కాగొస్తుంది? అదేం లేదు సార్, మీరు మేడ మీదకి వచ్చారుగా, కింద అందరూ కాలుస్తున్నట్టున్నారు. ఓ ఐ సే హూ ఇస్ స్మోకింగ్ డౌన్ దేర్? యు ఆర్ స్టిల్ అండర్ ట్రైనింగ్, రిమెంబర్. నీ పేరేంటి? అంజలి. గోలీ గీలీ జూలీ జాలీ కాదు, అంజలి. అంజలి. అంజలి, నీ ప్యాంట్ కాలిపోతోంది. ఆగు. రత్నప్రభని రమ్మని చెప్పు, గురువు గారు వెయిట్ చేస్తున్నారని. ఎవరి గురువు? రత్నప్రభకి గురువు. రాత్రి నేను నాటకం చూశానయ్యా, 1 minute చూడగలిగాను. అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు, ఇంప్రెస్ అయిపోయి కొట్టేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. దోమల్ని చంపుతున్నారు తెలుసా? అవును, నవరసాల్లో 7 రసాలు వాడి 2 రసాలు వదిలేసావు. ఎందుకు అలా చేసావు? ఎక్కడ పడిపోయి ఉంటాయి. వెటకారమా? ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఒక మంచి రాయివి, నీకు ఒక అందమైన ఆకృతి కావాలంటే ఒక మంచి శిల్పి కావాలి. కాళ్ళకి దండం పెట్టి చేతిలో తమలపాకులు పెట్టు, చెక్కుతా. రంపం కాదు, రంగస్థల పండిట్. మీ యూత్ ఏంటయ్యా, చెప్పింది వినరు, అర్థం చేసుకోరు, ఏం మాట్లాడుతున్నారో తెలీదు, మీ ఇష్టం మాట్లాడతారు. మీకు రంపం నాకు అసలే చాలా చిరాకుంది, ఎవడు దొరికినా బాది పారేద్దాం ఉంది. అంటే రంగస్థల పండిట్నే కొడతావా, గండ పేరుండానే కొడతావా, ఈ నట బీభత్సాన్నే కొడతావా? చచ్చిపోయారు తెలుసు, నిన్ను చెక్కక్కర్లేదు, మాకు తెలుసు. ఇట్స్ ఓకే. కళాకారులు అయితే కనిపించి ప్రతి ఒక్కటి కొట్టించుకుంటావా? బాబు కూడా తీసుకుంటాడు. నువ్వు వెళ్ళి సాయంకాలం ప్రోగ్రాం ఏర్పాటు తీసుకో. బాబుగా ఏంటి అలా చూస్తావు? చిల్లరివ్వు. ఈ చిల్లుకు చిల్లర కూడా ఇస్తారా చెల్లెమ్మ? మొత్తం డబ్బులు నువ్వే కొట్టేద్దాం. ఏంటి తొక్క కొట్టేసేది? చిల్లు చిల్లు చూడు, వంతన ఉంటా చిల్లు గారా ఎట్ట జరుగుతుంది? నీకు కాకపోతే ఇంకో బక్కరా కంట కట్టాలి కదా. స్వామి ఇట్రారా, మావాడే. ఈ అబ్బాయి దగ్గర చిల్లర లేదంట, ఆ అబ్బాయి డబ్బులు అబ్బాయికి ఇచ్చేసి మిగతా చిల్లర నువ్వు తీసుకో. థ్యాంక్స్ రత్న ప్రభా. పనే చేసుకోరా. నేను మార్చుకో. ఏం మారుస్తావా నువ్వు? చిల్లర మార్చుకో. ముందు నోడు తెరిచి చూడు, ఎంత బొక్కుందో. ఆ బొక్కను మారుస్తావా? మంటలాడతావా? చిల్లర ఉంచుకోమంది. జాకే పూచరే మెంటల్. చూడు బాసు, 40 రూపాయలకి ఇంత పెద్ద బొక్క పెట్టించింది ప్యాసింజర్. నల్ల చెరువు ఎక్కడుందో తెలుసా? నల్ల చెరువు మైనింగ్ కదా బాస్, నీకే పని ఎక్కడ? ఉత్సవ పోసుకోవడానికి వెళ్ళాలి, వస్తావా? పోసుకో బాసు, నా డబ్బులు నాకు ఇచ్చి ఎక్కడైనా పోసుకో. కమాన్, ఎక్కడైనా పోసుకోవచ్చు, ఫ్రీ కదా. నువ్వేంటి ఇక్కడ? రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి, కొంచెం డ్రాప్ చేస్తావా? భయ్యా నువ్వు వెళ్తున్నావు కదా నల్ల చెరువు, దాని పక్కనే భయ్యా. భయ్యా ఓ పని చేద్దాం, మేడం నెక్కి నువ్వు నల్ల చెరువు దాకా నీతో వస్తుంది, తర్వాత నాతో వస్తుంది. 150 మేడం. రిటర్న్ ఆవిడ తీసుకొస్తాడు నీ బాబా? నేను బాబు ఎందుకు భయ్యా? ఫ్యామిలీ ఇంటర్వ్యూ దీని ఫ్యామిలీస్ కావాలా భయ్యా? ఇందులో చిన్న మ్యాటరే కదా భయ్యా ఇది. దీని ఫ్యామిలీ ఎందుకు భయ్యా? మరి బాబు అన్నావు భయ్యా నువ్వు. వెల్కమ్ మేడం. నల్ల చెరువు ఎంత దూరం? 12 కిలోమీటర్లు మేడం. గంటన్నరలో తీసుకెళ్ళిపోతా. ఎద్దుల బండి అందుతున్నావా? రైట్ జావు, నేను తోలుతా. భయ్యా కారుని డ్రైవర్ని మాట్లాడుకొని ప్యాసింజర్ డ్రైవ్ చేస్తే న్యాయం కాదేమో. ఏంట్రా అంటే కారుని డ్రైవర్ని మాట్లాడుకొని బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా. ఏది పెట్టవద్దో, ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఏంటి నువ్వు ఇలా నడిపితే నిజంగా నా బతుకు ఆమ్లెట్ అవుద్దు భయ్యా. బండి నడుపుతుంటే బతుకుతామన్న గ్యారంటీ ఉండాలి భయ్యా. మేడం మీకు బతుకుతామన్న గ్యారంటీ ఉందా మేడం?
ఆ డ్రైవింగ్ చూడండి మేడం. రే టిప్పు సుల్తాన్ తూ బచ్గా రే, కారు మాత్రం మరగా రే. మరీ ఇంత రఫ్ హ్యాండ్లింగ్ పెళ్ళి అవ్వలేదయ్యా నీకు? నల్లచెరు మైనింగ్ ఇదేగా? ఇదే, వెళ్ళి తొందరరా. ఏంటయ్యా బాబు, పెళ్ళాలా చూసుకోవాలయ్యా బండిని, స్టెప్నీలా కాదు. సూపర్ రా నువ్వు, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు, 1,00,000 కోట్లుంటాయి. మా తాత బుడే సుల్తాన్ టైలర్ మేడం, మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, డబ్బుల్లాకి వెళ్ళలేకపోయాడు. మా అయ్య పీర్ సుల్తాన్ మక్కా కంటే ముందు అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మేడం. ఈ టిప్పు సుల్తాన్ నేనైనా మక్కా వెళ్దాం అనుకుని రోజుకి పైసా పైసా పోగు చేసుకుంటున్నా. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? రేయ్, దిల్ దియా దీవానంకో, దౌలత్ దియా గుండంకో, కుత్తంకో. టిప్పు, నేను రేణుకమ్మ ఘాట్కి వెళ్ళాలి. ఏదైనా టాక్సీ వస్తే ఆపుతావా? మరీ 1,00,000 కోట్లేంటి మేడం? టూ మచ్ రే, టూ మచ్. నేను పైకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని వస్తాను. 1,00,000 కోట్లేంటి మేడం? మేడం నిజంగా 1,00,000 కోట్లు ఉంటాయంటారా? 1,00,000 కోట్లు చిల్లరగా మార్చి లెక్క పెట్టమంటే వాడు అయిపోతాడు. రెడ్డప్పుగాడు లెక్క పెట్టలేడు. రాజా, ఆ బ్లడ్ ఏంటి రాజా? అలా ప్లేస్ లో పిసుకొడతాను. అబ్బో నీ అబ్బా, పిసుకుడితే ఫైట్ కూడా చేస్తారా భయ్యా? టైం భయ్యా. అరే భయ్యా, నువ్వు నాటకాలు వేసేవాడివి కదా, పిసుకుంటానికి ఎంతలో వచ్చావు, మళ్ళీ రేణుకమ్మ ఘాట్కి ఎందుకు వస్తున్నావు? మేడం కోసం. మేడం ఏం చేస్తారు భయ్యా? సర్కస్ లో పని చేస్తారు. జోగలి వారు ఎవరుగా భయ్యా సర్కస్ అంటే? జిమ్నీ సర్కస్ తెలుసా? వెళ్ళా మేడం అక్కడే. నమ్మబుద్ధి కావట్లేదు రాజా. అంటే నేను నాటకాలు వేసేవాళ్ళు ఉన్నానా? లేవు 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 రాజా. మరదే మేడం కూడా సర్కస్. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు ఈ బండి పెట్టుకున్నాను రాజా. స్మూత్ గా హ్యాండిల్ చేయ రాజా. గంగమ్మ కోనేరు కదా? పేరుకే కోనేరు, ఇప్పుడు గంగమ్మ లేదు కోనేరు లేదు, మొత్తం తవ్వేశారు. ఈ ఊరికి కొత్త అంటావు రాజా, ఇన్ని పాత విషయాలు ఎలా తెలుసు నీకు? మా తాత ఊరే. ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ఏరియా, ఇప్పుడు ఇలా మైనింగ్ చేసి పనికి రాకుండా చేశారు. మీ తాత కూడా ఈ ఊరేనమ్మా? మైనింగ్ మహిమ టిప్పు. ఇక్కడ మట్టిని తవ్వితే మనీ వస్తుంది. ఏమయ్యా, నీ కారు తోటలో వచ్చా? కారు తోటలో వచ్చా? టిప్పు సుల్తాన్ కారు తోలితే కారు సౌండ్ మాత్రం వినపడుతుంది. నువ్వు డ్రైవింగ్ రాదుగా? డ్రైవింగ్ రాక కాదు, రజాని గట్టిగా తొక్కడం ఇష్టం లేదుగా. 6 అడుగులు ఉన్నాం కదా అని ఎలా పడితే అలా తొక్కేస్తావా? రేయ్, నువ్వేగా క్యాట్ బాల్ తో బొక్క పెట్టావు. నువ్వు బొక్క పెట్టింది నా కారు కాదురా, నా రజాకి. అందుకే రివెంజ్ తెచ్చుకుంటా. రక్తాన్ని రక్తం, కన్ను కన్ను, పన్నుకు పన్ను, బొక్కకు బొక్క, నీకు బొక్క పెడతా. రే సైతానికే బచ్చా, సైతానికే బచ్చా. రోడ్డు మంచోడే, పైగా చదువుకున్నాడు. ఏదో వాళ్ళ బాబాయ్ 4 కోసాడని కోపంతో సైదాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. ಈ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಸೇನಶಾಲೆ ಆಗುತ್ತಿದೆ ಎಲ್ಲ. ಈ ರಾತ್ರಿ ಅಲ್ಲ, ಪ್ರತಿ ರಾತ್ರಿ ಈ ನರ್ತನ ಶಾಲೆ ನಮ್ಮ ಶೈಲಶಾಲೆ ಆಗುತ್ತದೆ. ఆ బాబుగాడికి ఎవరైనా జర్నలిస్ట్ అమ్మాయితో పరిచయం ఉందా? నాకు తెలిసి అలాంటిది ఏం లేదే. ಭೀಮನಲ್ಲ, ನಿನ್ನ ಪಾಲಿಗೆ ಯಮ. ಕೀಚಕ, ನಿನಗೆ ಸರಿಯಾದ ಶಾಸ್ತ್ರಿಯಾಗಿದೆ. రెడ్డప్ప గారు రాలేదు సార్, మీకు లోకల్ లీడర్ తో సన్మానం. మరి గ్లామర్ ఏముంటుంది? రత్నప్రభ వచ్చింది సార్. నమస్కారం గురుగారు. నమస్తే రత్నప్రభ, బాగున్నావా? బట్టుడి గెటప్ లో అదిరిపోయారు గురుగారు. బట్టుడి గెటప్ కాదే ఇది, భీముడి గెటప్. అయినా స్మార్ట్ గానే ఉన్నారు. ఓ చెల్లమ్మా, ఆ లంబుగాడు ఎక్కడ? నీతోనే ఉన్నాడు అనుకున్నానే. నాతో ఉన్నాడా? ఉంటే కనపడ్డా? ప్యాకెట్ లో ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇద్దరు కలిసి ఆపా, మాట్లాడుతున్నా కదా పక్కన నేను. మాట్లాడి సరే మాట్లాడు. ఏమయ్యా, లేడీస్ మీద వస్తావేంటాను? నన్ను సన్మానం చేసుకుని బాబు. ఏమయ్యా, నువ్వు సన్మానం చేసుకో,
దీన్ని చేసుకో, దేనైనా చేసుకో, నా డబ్బులు నా పడాయి. డబ్బులు అంటాడంటే డబ్బులు నీకు డబ్బులు కావాలంటే డబ్బులు కావాలి, వెళ్ళు, నేను ఇచ్చేస్తాను. ఈయన ఇచ్చేస్తారు, తీసుకో. అప్పుడేమో లంబు గడిస్తాడన్నావు, ఇప్పుడేమో జంబు గడిస్తాడంటున్నావు. ఇస్తాడా వీడైనా? ఈయన ఖచ్చితంగా ఇచ్చేస్తారు. గురుగారు నేను ఇవ్వాల్సింది 80 రూపాయలు. ఎంత చెప్పావు? ఎంత చెప్పావు? 80. ఏంటి 80? 80 రూపాయలు నీకు ఇవ్వాలంట. ఇంకొక 20 కలిపి 100 రూపాయలు ఇచ్చేస్తాను, తీసేసుకో. మిగతా 4900 నీ బాబు గడిస్తాడా? 4900 ఏంటి? 5000 అది కర్ణాటక మొత్తం తిరిగింది. ఇది తిరిగింది. ఆ లంబు గడి తిరిగాడు. పిల్లాడు కూడా క్యాట్ బాల్ తో కొట్టాడు. బాబుని ఎక్కడ దిగిపెట్టావు? జాకే సౌదీకి పూజోరే, మేరా పైసా దేదో. సౌదీ వాడు అమెరికా వెళ్తానాడే. బాబుని ఎక్కడ దించావు చెప్తావా? సౌదీ నైరే, సౌదీ చెబుతానమ్మా. ఆ సౌదీ బే బాబు సామాన్యుడు నాతో మాట్లాడబయ్యా. డబ్బులు బాబు. ఈ ఫిగర్ ఎవరు బుక్ చేశారా? వాళ్ళకన్నా ఇదే సూపర్ గా ఉంది. అది ఫిగర్ కదరా, మహోస్ వాన్. చంద్రహాస్ జై హో, జై హో. ఏముందిరా ఇల్లు రే. ఇలాంటి ఇంట్లో ఒక మంచి ఫిగర్ తెచ్చుకున్నా, దాంతో పాటు మందు సూపర్ ఉంటుందిరా. పొద్దున ఫోన్ లో మాట్లాడినప్పుడు అడ్వాన్స్ తో పాటు ఐడి ప్రూఫ్ అని కంపల్సరీ అన్నాడు. నువ్వు వెళ్ళి ఇచ్చిరా పో. ఇదేంటి దెయ్యాల కొంపలో ఉంది? ఏమండి? 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 హలో, ఎవరైనా ఉన్నారా? ఏంటి సారు ఐడి కార్డు అడ్వాన్స్ ఇమ్మంటేను. ఎన్నాళ్ళుంటారు? 6 నెలలు. 6 నెలలుంటారా? ఓరి నీ అబ్బచ్చై, కడుపు కన్నం తింటున్నావరా గడ్డి తింటున్నావా? అసలు ఈ భూ ప్రపంచం మీద నిన్ను మించిన సైకో ఉన్నాడ్రా. ఇస్కి భంగి నాకు తోడి నాకు బుక్కి నాకు శశి పోలీసా కాల్ చేయరా, ఈ సైకోగా తీసుకెళ్తారు. సైకోనేరా, సాడిస్టోనేరా. ఈ రాత్రికి నువ్వు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తాను. రేయ్, రక్తం తాగుతారు నువ్వు? నువ్వు పెద్ద ధర్మేందరువు, సర్వనాశనం అయిపోయింది నా జీవితం నీ వల్ల. వైజాగ్ నుంచి చూస్తున్నాను రా, మధ్యలో నేను చేస్తున్నా. రే నానా కొట్టి
చెరో ప్యాక్ వేసుకుని మళ్ళీ కొట్టుకుందరు కానీ రండి